ఈరోజు మరి ఈ ఘటన ఏదైతే జరిగిందో, ఈ దుర్ఘటన ఏదైతే జరిగిందో దీని పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి రాత్రి ఉప ముఖ్యమంత్రి గారిని, గౌరవ హోంమంత్రి గారిని, అదే రకంగా ఎక్సైజ్ మినిస్టర్ గారిని, మేయర్ గారిని, కమిషనర్ గారిని అందరినీ కూడా హుటాహుటిన సంఘటనా స్థలానికి పంపించడం జరిగింది. రాత్రి నుంచి వారు ఇక్కడే ఉండి సహాయ పునరావాస కార్యక్రమాన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. మరి ఈ ఘటనలో మృతులైన కుటుంబాలకు ముందుగా వారందరూ కూడా ఇక్కడికి పొట్టకూటి కోసం ఇక్కడ దాకా వచ్చిన వారు, వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డవారు. వారి కుటుంబాలకు ముందుగా హృదయపూర్వకంగా ప్రగాఢ సానుభూతిని ఎవరైతే చనిపోయారో వారికి తెలియజేస్తూ మిగతా సహాయక చర్యల్లో మరి ఎవరు కూడా అంతరాయం కలిగించకుండా ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి. దాంతో పాటుగా ఇంకా కూడా, ఎందుకంటే ఇలాంటి కొన్ని సందర్భాలు జరిగినప్పుడు గతంలో కూడా చూసాం, గతంలో నారాయణగూడలో జరిగిన, ఇతర ప్రాంతాల్లో జరిగిన, మనం ఆశ వదులుకోకుండా ఈ కార్యక్రమాన్ని, ఈ వెలికితీత కార్యక్రమాన్ని కొనసాగించినట్టయితే, దానికి అందరం కూడా సహకరించినట్టయితే ఏమాత్రం అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ సిలిండర్లతో సహా అంబులెన్స్ కూడా అన్ని సిద్ధంగా పెట్టాము, హాస్పిటల్ కూడా దగ్గరలోనే ఉంది, వైద్య బృందం కూడా ఇక్కడ ఉంది. కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా మరి వారిని బతికించుకునే ప్రయత్నం, వారిని దక్కించుకునే ప్రయత్నం చేస్తాము. సాధ్యమైనంత ఎక్కువ మందిని వారు బతికి బయటికి రావాలని అందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ఇప్పటికీ కేవలం ఖరారుగా చెప్పగలిగేది కేవలం ఒక వ్యక్తి మృతి చెందారని మాత్రం చెప్పవచ్చు, ఎందుకంటే వారి డెడ్ బాడీ దొరికింది. మిగతా వారందరికీ సంబంధించిన వివరాలు ఇప్పటికిప్పుడు చెప్పలేము. అయినప్పటికీ ఈ పునరావాస చర్యలు జరిగే వరకు నేను ఇక్కడే ఉంటాను. నేను కూడా మరి సాయంత్రం అయినా కూడా ఇక్కడే ఉంటాము, ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తాము. నేను, మేయర్ గారు, మా కమిషనర్ గారు అందరం కూడా ఇక్కడే ఉండి ఈ కార్యక్రమాల్లో అంతరాయం లేకుండా పాల్పంచుకునే ప్రయత్నం చేస్తాము. మరణించిన వారి కుటుంబాలకు ఇప్పటిదాకా ఒకే వ్యక్తి మరణించారు అని మాకు ఖరారుగా చెప్పొచ్చు. వారికి 10 లక్షల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మరి వారి కుటుంబాలకు మేము పరిహారాన్ని అందించాలని నిర్ణయించుకున్నాం. గాయపడిన వారికి ఇక్కడే ప్రైవేట్ ఆసుపత్రిలోనే ప్రభుత్వ ఖర్చులతోనే పూర్తి స్థాయిలో వారు బాగుపడే వరకు, వారు బాగయ్యే వరకు వారికి మరి వైద్య సహాయం అందజేస్తాం. దాంతోపాటు వారికి కూడా నష్టపరిహారాన్ని 1 లక్ష రూపాయల వరకు నష్టపరిహారాన్ని వారికి కూడా, గాయపడిన వారికి కూడా అందజేస్తాం. చుట్టుపక్కల ఉన్న నిర్మాణాలు ఏవైతే ఈ ప్రమాదం వల్ల దెబ్బతిన్నాయో వాటిని కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ ఉన్నారు, ముఖ్యంగా అందులో స్ట్రక్చరల్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో అంచనా వేసి చుట్టుపక్కల భవనాలకు కూడా ఏమైనా ఇబ్బంది ఉందనుకుంటే వాటిని కూడా అవసరమైతే ఖాళీ చేయించి కూల్చివేయడానికి కూడా వెనకాడబోమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.